హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం బిట్మార్ట్లో మెయిల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరైతే కేబీసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ కేబీసీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఈ వీడియోని అయితే చూడండి. అండ్ ఏ పెట్టుబడి అయినా పెట్టేటప్పుడు మీ ఆలోచన నుంచి పెట్టుబడి అయితే పెట్టండి. ఎందుకంటే క్రిప్టోలో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి అది పూర్తిగా మీ బాధ్యత పైనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా. బిట్మార్ట్లో మనం విత్డ్రా చేయాలంటే ఖచ్చితంగా అయితే మెయిల్ వెరిఫికేషన్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి కాబట్టి సో నేనైతే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి అసెట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూఎస్డిటీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కనిపిస్తుంది. అండ్ టుడే పిఎన్ఎల్ మొత్తం మనకి లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉన్నదా అనేది కనిపిస్తుంది అనమాట. ఈ స్పాట్ అనే ఆప్షన్లో మనము ఏ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎన్ని కాయిన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇలాగా సో ప్రజెంట్ అయితే నా దగ్గర హైయెస్ట్ వచ్చేసి కేబీసీ కాయిన్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోమని అంటుంది. సో ఎనేబుల్ నౌ నొక్కగానే మనకైతే మెయిల్ వెరిఫికేషన్ లేదా గూగుల్ వెరిఫికేషన్ రెండు అడుగుతుంది. సో ఇందులో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మెయిల్తోనే అథెంటికేషన్ అనేది చేస్తాను అనుకుంటున్నా. సో సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మనం మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మనం ఏ మెయిల్కి అయితే ఇచ్చామో ఆ మెయిల్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట, సెండ్ నొక్కగానే. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు ఆ మెయిల్ ఎంటర్ చేసి ఓటీపీ అయితే సెండ్ చేస్తాను. ఓకే, నేనైతే ఇప్పుడు సెండ్ చేశాను. ఆ ఓటీపీ వెళ్ళి అయితే చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే కొట్టాలి. సో 40 seconds అయితే అవుతుంది. మెయిల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బిట్మార్ట్ నుంచి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ ఉంది కదా, దానిపైన సింపుల్గా కాపీ చేసుకొని ఇక్కడైతే మనం పేస్ట్ చేసి నెక్స్ట్ అయితే కొట్టాలి. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత అయితే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని తెచ్చి అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ టైం ఓటీపీ రాలేదు అనుకుంటే ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసిన తర్వాత అయితే ట్రై చేయండి. మళ్ళీ సెండ్ పైన అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఒక 5-6 times ట్రై చేయగా ఫైనల్గా అయితే నాకు ఓటీపీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అయితే కన్ఫర్మ్. ఓకే, సక్సెస్ఫుల్గా మెయిల్ చేంజ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఈ విధంగా అయితే మనము న్యూ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడైతే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి మనం ఏ కాయిన్ అనేది విత్డ్రా చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్, ఈమెయిల్, ఫోన్ ఆర్ బిట్మార్ట్ ఐడి. సో ఇంకా ఇక్కడ మాది ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి మాకైతే ఇలా చూపిస్తుంది. సో ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేస్తుండండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ కేబీసీ కాయిన్ అనేది మోనెక్స్లోకి అయితే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ కిందకు వస్తే మనకి ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రజెంట్ కేబీసీ కాయిన్ టెంపరరీ అనవైలబుల్ అని అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే నేను డిపాజిట్ చేయట్లేదు. ఇది అవైలబుల్ అవ్వగానే మీకు డిపాజిట్ చేసి అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది కేబీసీ కాయిన్, చూసుకోవచ్చు.
సో మీరు కనుక ఇంతవరకు మోనెక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కిబోకి సంబంధించిన స్కైఎండ్ కానీ, క్యూ ఎక్స్చేంజ్ కానీ, డాడీ రోబోటిక్, ఇలా అన్ని రిజిస్ట్రేషన్ లింక్స్ ఉన్నాయి. అండ్ అలాగే మీకు కూపన్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి, ఐఎస్డిటీ కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే నేను మన క్యూ ఎక్స్చేంజ్లో కూడా ట్రై చేశాను. ఇంకా ఇక్కడ కూడా కేబీసీ డిపాజిట్ చేయడానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు డిపాజిట్ చేయట్లేదు. ఇందులో ఆప్షన్ ఇవ్వగానే మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను.